US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రాష్ట్రంలో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూ హక్కు చట్టాన్ని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. దీని పట్ల సర్వత్రా లాయర్ల సంఘం, న్యాయవాదుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏంటి సార్? చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఈరోజు ఇది మాకు పెద్ద అచీవ్మెంట్. ఏపీ ప్రజలకు వచ్చి పూర్తిగా ఊపిరి పీల్చుకునే రోజు ఈరోజు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా ఈ చట్టం, భూ హక్కు చట్టాన్ని తెచ్చి రాజకీయ పక్షంగా ఆ భూములంతా వాళ్ళు ఆక్రమించుకోవాలని చెప్పి హడావిడిగా ఆ హక్కుని, ఆ చట్టాన్ని తెచ్చి అమలుపరచాలని చాలా ట్రై చేశారు. అప్పుడు మేము తిరుపతి నుండి శుభపరిణామంగా ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మేము అజిటేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఏపీ మొత్తము అది స్ప్రెడ్ అయ్యేటట్లుగా అన్ని సర్క్యులర్స్ అయితే ఏమి, పేపర్ పబ్లికేషన్స్ అయితే ఏమి, మా నిరసనల ద్వారా, వివిధ రకాలైన నిరసనల ద్వారా నిరాహార దీక్ష చేపట్టి కంటిన్యూగా దాదాపు 3 నెలలు పోరాడినాం. అడ్వకేట్స్ అంతా ఏపీ మొత్తం ఏమాత్రం ససేమిరా వినకుండా, మా మాట కనీసం పరిగణలోకి తీసుకుంటామని కూడా చెప్పకుండా హడావిడిగా రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని, కొన్ని చోట్లయితే ఇంప్లిమెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి కలెక్టర్స్ని హడావిడి చేసి కొన్ని భూములు కూడా వేరే వారికి రాసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దాని మీద కూడా మేము కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో కూడా చేస్తే లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళకే ఫేవర్ చేస్తూ ఈ చట్టం అమల్లోకి వచ్చేసింది, మేము దీనికి ఆపమని చెప్పారు. మేము హైకోర్టుకి ఆశ్రయించాము. అక్కడ కూడా మాకు స్టే అయితే ఏం దొరకలేదు. అదృష్టవశాత్తు మాకు ప్రతిపక్షాలు కూడా మేము అందరికీ విన్నవించుకుంటే ఆ ప్రతిపక్షాలు మమ్మల్ని వచ్చి సందర్శించిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే, మిగతా ప్రభుత్వాలన్నీ కూడా వచ్చి, కాంగ్రెస్ అయితే అన్నీ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించి మేము రూలింగ్లోకి వస్తానే ఈ చట్టాన్ని మేము రద్దుపరుస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ హామీ మేరకు మేము ఆ ఎలక్షన్ వచ్చిన దానివల్ల మేము కూడా కొద్దిగా ఉపశమనం ఇచ్చి తగ్గాము. ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో, ప్రతిపక్షాల మాట మీద నిలబడతారో లేదో అనేసి మేము ఆ విధంగా వెయిట్ చేసిన సందర్భంలో కరెక్ట్గా ఎలక్షన్ జరిగి రిజల్ట్స్ వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు అత్యధిక మెజారిటీతో గెలిచి పవన్ కళ్యాణ్ సహకారంతో వాళ్ళు వచ్చిన వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం వెంటనే ఆ మాట ప్రకారం ఇచ్చిన హామీతో వెంటనే రెండవ సంతకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ని రద్దుపరచడం చాలా హర్షణీయము. ఇది అడ్వకేట్స్కి ఒక శుభ పరిణామము, శుభ సంకేతము. ఇది చాలా ప్రజలకి, పేద ప్రజలకైతే ప్రజలందరికీ, ఏపీ ప్రజలందరికీ కూడా ఒక ఊరట లభించిందండి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మేము సంపాదించిన కొద్దో తృణమో ప్రణమో పెట్టి ఆ భూమిని, సంపాదించిన భూమిని అంతా మేము ఎక్కడ పోగొట్టుకుంటామో అని చెప్పిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వెంటనే ఇది రద్దుపరిచింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. సార్, ఇవాళ మీరు అంటే గత నెల రోజుల పాటు వచ్చే ఆందోళన చేస్తూ వచ్చారు. ఇవాళ రద్దు చేయడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ప్రధానంగా ఈ యాక్ట్ రద్దు వలన ఎవరికి ఉపశమనంగా జరుగుతుందండి? ఈ యాక్ట్ రద్దు వల్ల ముఖ్యంగా రైతులకి, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషం. అలాగే అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే లిటిగేషను అడ్వకేట్స్ మాత్రమే దీన్ని పరిష్కారం చేయగలరు, చట్టాలు తెలుసు కాబట్టి. ఒక ఆఫీస్ని అపాయింట్ చేసి గవర్నమెంట్ చేయడం అనేది అవమానీయం. అందుకని అటువంటి చట్టాలు, అటువంటి దానికోసం అడ్వకేట్లే పనికొస్తారు. ఇదే గత ప్రభుత్వం కూడా ఎంతో స్వార్థంతో భూములన్నీ పేదవాళ్ళకు ఉంటాయి, ధనవంతులకు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళది ఆక్యుపై చేసి పాయింట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 8 పాయింట్ ఉంది. ఒక పాయింట్ దాంట్లో ఎవరైతే ఆ పొజిషన్లో ఉంటారో, అంటే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు ఉంటారు, పొజిషన్లు వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అలాగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఒక పాయింట్ పెట్టారు, అది చాలా ఇల్లీగల్. కాబట్టి గవర్నమెంట్ మారడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మనకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అడ్వకేట్స్ కూడా చాలా శ్రమించి 60 రోజులు మేము ఉద్యమం చేశాం, దీనికి ఖండించాలని, రద్దు చేయాలని. అలాగే చేసింది.
అందరికీ దీనివల్ల ఇప్పుడు సంతోషంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 రోజుల పాటు న్యాయవాదులందరూ కూడా ఆందోళన చేస్తూ ఇవాళ రద్దు చేయడాన్ని హర్షిస్తున్నారు. ప్రధానంగా ఇవాళ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు ల్యాండ్ టైటిల్ యాక్టే లేదు, అలాంటిది వీళ్ళు రద్దు చేయడం ఇది అంతా బోటకం అనేసి అంటారు. దీన్ని ఎలా భావించాలండి? వాస్తవంగా ముందుగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ విధాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయ విజేత, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని గుర్తించి ప్రజలు ఆయనకి పట్టం కట్టినటువంటి అధికారాన్ని మొట్టమొదటిసారిగా ఆయన ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దుపరుస్తాను అని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన అమలుపరుస్తూ ప్రతి ఒక్క భూ యాజమానికి ఉపశమనం కలిగించాడు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ యొక్క భూ సమస్యలన్నిటికీ కూడా చర్మగీతం పాడాడు. ఇటువంటి నాయకుడు చేసినటువంటి వాగ్దానానికి, ఆ యొక్క వాగ్దానం నిలబెట్టుకున్నందుకు న్యాయవాదులుగా మేము ఆ యొక్క బూటకపు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ యొక్క ప్రభుత్వాన్ని రద్దుపరిచేందుకు మేము చేసినటువంటి ఈ నిరాహార దీక్ష, దాని యొక్క పర్యవసానము, అదేవిధంగా ప్రజల యొక్క ఆహాకారాలు, ఈ యొక్క బూటకపు చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలి అనేటువంటి ఆహాకారాలని ఆలకించినటువంటి చంద్రబాబు నాయుడు ఆ యొక్క వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకున్నందుకు న్యాయవాదులుగా మేమెంతో హర్షిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాన్నే తాము అమలుపరచమే కానీ కొత్తగా ఎలాంటి చట్టం కాదు ఇది అని చెప్పేసి వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. అలాంటి చట్టం పట్ల ఇవాళ టీడీపీ అధికార పార్టీ అత్యుత్సాహం చూపుతూ సంతకం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి గత ప్రభుత్వం వ్యతిరేక విధానాలను అనుసరించుతూ రైతులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళు తీసుకునే నిర్ణయాలను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రజలను పాలించిన నవ్యాంధ్ర సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు, న్యాయవాదులకు, రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచి రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. దీనికి మేము న్యాయవాదులు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంటే చట్టమే లేదు, దీన్ని చట్టంగా భావించేసారు, రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు? చట్టమే లేదంటే వాళ్ళు చట్టం లేదు అని చెప్పలేదు. మేము చట్టం దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెడుతున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ప్రజలకు వెళ్ళాలని అన్ని ఎంఆర్ఓలు ఆఫీసులకు కానీ కమిటీలు వేసి నిర్ణయించడం జరిగింది. దీన్ని అమలు పరచాలని కూడా నిర్ణయం చేశారు. అందుకే రాష్ట్రం మొత్తం మీద దీని మీద రెవల్యూషన్ వచ్చింది. దీనివల్ల చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయడము శ్రేయస్కరం ప్రజలకు అని మహానుభావుడు రద్దు చేసినాడు. ఆయనకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను, రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు చేస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో అటు రైతాంగము, ఇటు న్యాయవాదుల సంఘం ఉపశమనం కలిగిందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ హర్షాన్ని తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో, రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.